వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. తెలుసుగా నేను మీ పూర్ణచంద్ర మహేంద్ర. సో అట్లా మనం అహోబిలం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి కదిరి టెంపుల్ కి వెళ్తున్నాం. మనకి టెంపుల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ డిస్ట్రిక్ట్ కదిరి టౌన్ లో ఉంటుంది. మనకి టెంపుల్ అహోబిలం నుంచి కదిరికి 165 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. సో ఎస్టిమేషన్ ప్రకారంగా మనం 12 o'clock కి అక్కడికి డెస్టినేషన్ కి రీచ్ అయిపోతాము. సో నైట్ మనకు దర్శనం దొరకదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేసి మనం దర్శనం చేసుకోవాల్సిందే. ఇక మేము పొద్దుంతా జర్నీ చేసి కొంచెం జర అలసిపోయినట్టు అనిపించింది అని చెప్పి 1 o'clock కల్లా మేము డెస్టినేషన్ కి రీచ్ అయిపోయినాం. సో అక్కడనే ఒక రూమ్ తీసుకొని నైట్ అంతా స్టే చేసినాం. పొద్దుగాలనే లేచినాం ఇక టెంపుల్ కి దర్శనం చేసుకుందామని. ఇక అట్లా తెల్లారిపోయింది. పొద్దుగాల స్నానాలు చేసుకొని గుడికి అయితే దర్శనానికి వచ్చేసినాం. ఇక టెంపుల్ విషయానికి వచ్చేస్తే టెంపుల్ ఒరిజినల్ నేమ్ వచ్చేసి కదిరి. ఇక రాను కాలక్రమేణా దాని ప్రొనౌన్సియేషన్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు అందరు దాన్ని కదిరి అని పిలుస్తున్నారు. ఇక టెంపుల్ వచ్చేసి 13th century నాటిదే. కదిరి టెంపుల్ కి అహోబిలానికి రిలేటెడ్ స్టోరీ ఉంటది. ఇది హిరణ్యకశుని సంహరించిన తర్వాత ఆ పేగులంతా మెడలు వేసుకొని ఉగ్ర రూపంతో ప్రపంచం అంతా తిరుగుతుంటాడు. మస్తు ఉగ్ర రూపంతో ఉన్నప్పుడు ప్రహ్లాదుడు శాంతించమని నరసింహస్వామిని వేడుకుంటాడు. అట్లా శాంతించి కూర్చున్న స్థలమే కదిరి. అయితే ఈ టెంపుల్ లో ఉన్న విగ్రహానికి పవర్ ఉందని జనాలు నమ్మడానికి పెద్ద కారణమే ఉంది. ఎవ్రీ మంత్ స్వాతి నక్షత్ర టైంలో మూల విరాట్ లక్ష్మీ నరసింహస్వామికి అభిషేకం జరుగుతుంది. ఆ టైం స్వామివారి విగ్రహానికి చెమటలు పడతాయి. ఇంకో పెద్ద విషయం ఏంటంటే మన హిందూస్ కి సరి సమానంగా ముస్లిమ్స్ కూడా ఇక్కడ నరసింహస్వామిని దర్శనం చేసుకుంటారు. అట్లనే సంక్రాంతి మూమెంట్ లా పెద్ద సంఖ్యలో రథోత్సవం జరుగుతుంది. కొన్ని వేల మంది భక్తులు ఆ రథోత్సవానికి పాల్గొంటారు, ఇంక్లూడింగ్ ముస్లిమ్స్ కూడా. అది దగ్గర 120 టన్నులతో ఉంటది. దానికి వచ్చేసి 6 చక్రాలు ఉంటది. హైట్ 45 feet దాకా ఉంటది. అది వచ్చేసి తాడు సహాయంతో కొన్ని వేల మంది భక్తులతోని ఆ నరసింహస్వామి స్లోగన్ గోవిందా గోవిందా అనుకుంటా జనాలందరూ దాన్ని లాగుతుంటారు. ఇక మా దురదృష్టం ఏంటంటే మేము వచ్చిన టైంలో ఇక్కడ ఏ ఉత్సవాలు లేవు. ఇంత గొప్ప ప్రత్యేకత ఉన్న టెంపుల్ కి ఉత్సవాల టైంలో వచ్చుంటే ఆ దేవుని దర్శనం మాకు ఇంకా మంచిగా దొరుకుండేదేమో డిసప్పాయింట్ అయినాం. కానీ మీరు కనుక రావాలనుకుంటే ఉత్సవాల టైంలో వచ్చి ఆ రథోత్సవంలో పాల్గొని ఆ భగవంతుని దర్శనం చేసుకోండి. ఎందుకంటే ఆ రథోత్సవం కొన్ని వేల మంది భక్తులతో కన్నుల పండుగ జరుగుతుంది. ఇక అట్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామి మా భక్తికి మెచ్చి బ్రహ్మాండంగా మాకు దర్శనం కలిగించిండు. ఇక అట్లా మా దర్శనం కంప్లీట్ చేసుకొని మా నెక్స్ట్ టెంపుల్ అయిన షోలంగూర్ నరసింహస్వామి టెంపుల్ కి మా ప్రయాణం స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోరో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నేమ్ వచ్చేసి పూర్ణ 54 అండ్ లైక్ షేర్స్ కూడా చేయండి. సో మన కదిరి నుంచి షోలంగూర్ కి 218 కిలోమీటర్స్ ఉంది. మనకి టెంపుల్ వచ్చేసి తమిళనాడు స్టేట్ లో ఉంది. వెల్లూరి డిస్టిక్ షోలంగూర్ విలేజ్ లో. కదిరిలో దర్శనం కంప్లీట్ చేసుకొని అండ్ మధ్యలో వచ్చేసి మేము లంచ్ పూర్తి చేసుకొని కరెక్ట్ 3:30 కల్లా షోలంగూర్ కి రీచ్ అయిపోయాము. మనకి ఇక్కడ ఎంట్రన్స్ నుంచి 2 కిలోమీటర్ లోపలికి ఉంటుంది మన టెంపుల్. ఇది మనకు అక్కడ కనిపిస్తున్న టెంపుల్ శ్రీ యోగ నరసింహస్వామి టెంపుల్. మనం కొండ మీదకి వెళ్ళడానికి మనకు 2 దారులు ఉన్నాయి. ఒకటి మెట్ల దారి, ఇంకోటి రోప్ వే ఉంది మనకి ఇక్కడ నుంచి మనం ఆ పైకి వెళ్ళాలి. ఇప్పుడు సో మా వాళ్ళకి మెట్లెక్కే ఓపికే లేదు కాబట్టి రోప్ వే లో వెళ్దాం అన్నారు. మాకు ఇక్కడ ఒక స్టంట్ జరిగింది. రోప్ వే కి టైమింగ్స్ ఉన్నాయంట. ఆ విషయం మాకు తెలియక మేము కొంచెం లేట్ వచ్చాము. అది వచ్చేసి 8 o'clock నుంచి 3:45 కి క్లోజ్ చేస్తారంట. టెంపుల్ టైమింగ్స్ కూడా వచ్చేసి మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 5:30 కి టెంపుల్ క్లోజ్ చేస్తారంట. అందుకే రోప్ వే 3:40 కే క్లోజ్ చేసేస్తారంట. మా దురదృష్టం ఏంటంటే మేము 5 నిమిషాలు లేట్ వచ్చాము. మా అదృష్టం ఏంటంటే మా ముందు వచ్చిన వాళ్ళు ఇంకా పైకి వెళ్ళలేదు. సో వాళ్ళు ఎలాగో వెళ్ళలేదు కదా అని చెప్పి మమ్మల్ని కూడా అలౌ చేశారు. అలా రోప్ వే స్టార్ట్ అయింది. అలా పైకి వెళ్తుండే చిన్నపాటి హెలికాప్టర్ లో వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఒంటకి తక్కువ నత్తకి ఎక్కువ అంత స్పీడ్ గా మెల్లిగా పైకి వెళ్తుంది. ఇది ఇంత తక్కువ స్పీడ్ గా వెళ్తున్నా భూమికి దూరాన ఆకాశానికి దగ్గర అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అట్ ద సేమ్ టైం కడుపులో నుంచి పేగులు కూడా బయట పడుతున్నట్టు కనిపిస్తుంది. మొత్తానికి టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. మనకి టెంపుల్ వచ్చేసి 750 అడుగుల ఎత్తు మీద ఉంటుంది. కింద నుంచి పైకి 1305 మెట్లు ఉన్నాయి ఈ టెంపుల్ కి. టెంపుల్ స్థల పురాణం విషయానికి వస్తే 6 నుంచి 8వ శతాబ్దం కాలం నాటిది అని చెప్పొచ్చు. టెంపుల్ అంటే చోళ రాజుల కాలం నాటిది. చోళులే ఈ టెంపుల్ ని బిల్డ్ చేశారని చరిత్ర చెప్తుంది. సేమ్ ఈ టెంపుల్ కూడా అహోబిలం కి రిలేటెడ్ స్టోరీ. ఇది నరసింహస్వామి హిరణ్యకశుని చంపిన తర్వాత ఆయన చాలా కోపంతో ప్రపంచమంతా తిరుగుతున్నప్పుడు ప్రహ్లాదుడు కోరిక మేరకు కదిరిలో శాంతి అయ్యారు కదా. నరసింహస్వామి కోపానికి ప్రహ్లాదుడు చాలా భయపడిపోతాడు. సో ఆ టైంలో నరసింహస్వామి యోగ ముద్రలో ఇక్కడ కూర్చొని ప్రహ్లాదుని ఓదారుస్తాడు, అంటే బుజ్జగిస్తాడు. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇంకో టెంపుల్ వచ్చేసి హనుమాన్ టెంపుల్. ఇది హనుమంతుడు కూడా యోగ ముద్రలోనే కూర్చుంటాడు. ఇక్కడ షోలంగూర్ లో మనకు 2 కొండలు ఉంటాయి. ఒకటి పెద్ద కొండ, ఒకటి చిన్న కొండ. పెద్ద కొండ మీదనే నరసింహస్వామి ఉంటాడు, చిన్న కొండ మీద హనుమంతుడు ఉంటారు. వీళ్ళిద్దరు మనకు యోగ ముద్రలోనే దర్శనం ఇస్తారు. అంటే కాళ్ళకి పట్టి ఉండి కూర్చుంటాడు అయ్యప్ప స్వామి మాదిరిగా. ఇక్కడ వారు స్వామిని ఇంకో పేరుతో పిలుస్తారు. ఆ పేరే అక్కరప్పన్. ఈ ఆలయం 108 విష్ణు దివ్య దేశాల్లో ఒకటని
అని కూడా అంటారు. ఈ ఆలయంలో 24 నిమిషాలు ఉన్నట్టయితే జనన మరణం చక్రం నుంచి విముక్తి అవుతుందని స్థల పురాణం. ఇంకా మాకైతే కిందికి పోవడానికి ఇంకో ఆప్షన్ లేదు, ఇక మెట్ల మీద నుంచే కిందికి వెళ్ళాలి. ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయి. కరెక్ట్ మేము కిందికి దిగే టైంకి సన్సెట్ అవుతుంది. పైనుంచి సన్సెట్ చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది మాకైతే. ఎక్కేటప్పుడు తెలియలేదు కానీ దిగేటప్పుడు మాత్రం ఈ స్టెప్స్ వాల్యూ అర్థమైంది. 1300 మెట్లే అనుకున్నాం కానీ దిగేటప్పుడు మాత్రం మాకు సినిమాగా అనిపించింది. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి స్టెప్స్ స్టార్ట్ అవుతున్నాయి. మనం రోప్ వేలు వెళ్ళాం కాబట్టి మనం వెనక నుంచి వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి కోనేరు. ఇందులో వాటర్ ఏం లేవు, ఎంటీగా ఉంది. ఈ కోనేరులో మనం స్నానం చేసుకొని ఈ మెట్ల దారి నుంచి మనం పైకి వెళ్ళాలి. సో అది ఫ్రెండ్స్, మన షోలంగ టెంపుల్ దర్శనం కంప్లీట్ అయిపోయింది. మన నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి పెంచలకోన. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ఉన్న పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి వెళ్తున్నాం మనం. సో వెళ్లే దారిలో మనకి ఇంకా 2 టెంపుల్ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. అది వచ్చేసి తిరుత్తని అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీకాళహస్తి. ఈ 2 టెంపుల్ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. సో మేము ఈ 2 కూడా కవర్ చేసాము. సో గైస్, ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్లు షేర్లు కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.